వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో ఈ విద్యా సంవత్సరం నుండి కోరుట్లలో నవోదయ తరగతులు ప్రారంభం. ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. నూతన మహిళా సమాఖ్య ఏర్పాటు. కేక్ కట్ చేసిన షాకీర్ సిద్దికి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో రాజన్న కోడెల మృతి కలకలం. తిప్పాపురం గోశాలలో 8 కోడెలు మృతి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. డాటర్ ఆఫ్ ఫైటర్ అని ఫ్లెక్సీలు ప్రదర్శించిన జాగృతి ప్రతినిధులు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో ఈ విద్యా సంవత్సరం నుండి కోరుట్లలో నవోదయ తరగతులు ప్రారంభం కానున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల్లో 2 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులను ఆదేశించారు. దీంట్లో భాగంగా విద్యాలయాల శాశ్వత మరియు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. జగిత్యాల జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి కోరుట్ల మండలం శివార్లో గల సర్వే నంబర్ 923లో మరియు తాత్కాలిక వసతి కొరకు కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్టలో గల బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కాలేజీ మరియు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ను ఎంపిక చేయబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి వివాదాలు లేని కోరుట్ల శివార్లోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యాసంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయాల చొప్పదండి ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా నవోదయ విద్యాసంస్థను మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడం పట్ల బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ అడ్మిషన్స్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న సందర్భంగా నవోదయ పాఠశాల కోరుట్లలో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, జిల్లా పదాధికారులు వడ్డేపల్లి శ్రీనివాసన్, తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్ కుమార్, చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, వల్లాజీ నగేష్, మాజీ కౌన్సిలర్లు మాడవేడి నరేష్, పెండెం గణేష్, సీనియర్ నాయకులు చిరుమల్ల ధనుంజయ్, తునికి భాస్కర్, జక్కుల జగదీశ్వర్, పోదుగంటి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణ రెడ్డి, పట్టణ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా 25 మహిళా సంఘాలతో కలిపి శ్రీధర్ బాబు మహిళా సమాఖ్య సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను షాకీర్ సిద్దికి కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా షాకీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మెట్పల్లి పట్టణంలో అభివృద్ధి జరుగుతుందని, పట్టణంలోని 12వ వార్డులో 1,50,00,000తో సీసీ రోడ్డు నిర్మాణం, 1,50,00,000తో మురుగు కాలువల నిర్మాణం, మరో 1,50,00,000తో అర్బన్ కాలనీలో అమృత్ 2.0 స్కీమ్ ద్వారా ఇంటింటికి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా గతంలో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ పేరుతో సమైక్య సంఘాలను ఏర్పాటు చేశామని, ఆ సంఘాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని, శ్రీధర్ బాబు పేరుపై ఏర్పడిన సంఘం కూడా అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, శ్రీధర్ బాబుకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు కవిత, ఆర్పి రమ్య, సోనియా గాంధీ సమాఖ్య అధ్యక్షురాలు పిట్ల లావణ్య, ఉపాధ్యక్షురాలు దారంగుల లక్ష్మి, కార్యదర్శి మాగిని స్వప్న, జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అరిసెల మాధవి, హసీనా, నాగమ్మ, దరంగుల పోసాని, ఎఫ్డి జాకీర్, సాహె శ్రీను, సోహెల్, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న కోడెల మృతి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. తిప్పాపురం గోశాలలో 8 కోడెలు మృతి చెందాయి. రాజన్న కోడెల మృతితో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండడంతో మృత్యువాత పడ్డాయని పలువురు పేర్కొన్నారు. 400 ఉండాల్సిన గోశాలలో 1200 కోడెలు ఉన్నాయి. పరిమితికి మించి ఉన్న కోడెలు ఊపిరాడక పొట్లాటతో అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డాయి. రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా ఇవ్వాలనే అధికారుల నిర్ణయం పక్కదారి పట్టడంతో కోడెల పంపిణీ బ్రేక్ పడింది. రోజు రోజుకు కోడెల సంఖ్య పెరుగుతోంది. దైవభక్తితో భక్తులు సమర్పించే రాజన్న కోడెలు మృత్యువాత పడడం ఆందోళనకరంగా మారింది. దేవస్థానం కోడెలు చనిపోయినాయి. అధికారి చెప్పిన చనిపోయిన తీసుకొని బొమ్మ పెట్టామనుకుని మేము తీసుకొచ్చాము. ఊరి చివర ఇక్కడ ఎల్లమ్మ గుడి చివరిలో వాగులా జేసిప్తో పొక్క తీసి బొంద పెడతాను. 8. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. డాటర్ ఆఫ్ ఫైటర్ అని ఫ్లెక్సీలను జాగృతి ప్రతినిధులు ప్రదర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. డాక్టర్ ఆఫ్ ఫైటర్ అంటూ ఫ్లెక్సీలను జాగృతి ప్రతినిధులు ప్రదర్శించడం విస్మయానికి గురి చేసింది. మంచిర్యాలలో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా జాగృతి కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికి డాక్టర్ ఆఫ్ ఫైటర్ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించడం రాజకీయంగా దుమారం లేపింది. కరీంనగర్, పెద్దపల్లి, రామగుండంలో ఘన స్వాగతం పలికారు. రామగుండం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై భీమ్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాగృతి శ్రేణులను కలిశారు. కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, మరోవైపు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు హాజరు కాలేదు. దీనికి తోడు జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కవితతో పాటు మాజీ సీఎం కేసీఆర్ తప్ప కేటీఆర్ ఫోటో లేకపోవడంతో నాయకులు విస్మయానికి గురయ్యారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో జాగృతి శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. కనీసం మీడియాతో కూడా ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండానే మంచిర్యాల పర్యటనకు వెళ్ళింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కొద్దిపాటి జాగృతి నాయకులు నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఫ్లెక్సీలో డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని రాసి ఉండడం ఏ ఉద్దేశంతో రాశారని వచ్చిన జాగృతి శ్రేణులు విస్మయానికి గురయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు అభిమానులు మాట్లాడుతూ మంతని నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల్లోనూ అటు పార్టీలోనూ మన్ననలను పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరెన్నో పదవులు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, గట్లపల్లి మాజీ సర్పంచ్ దన్నాయక్ దామోదర్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ పన్నాల రాములు, పట్టణ అధ్యక్షుడు అబ్బయ్య గౌడ్, కుమార్ కిషోర్, టీకే మూర్తి, పోచమలు రాజలింగం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా మేనిఫెస్టో కమిటీ ఇలా పేదలందరికీ కూడా ప్రతి బలం అందుతుందంటే ఆ యొక్క మేనిఫెస్టోను తయారు చేసి శ్రీధర్ బాబు గారు రూపకల్పనే ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి కుటుంబం, శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజానీకం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబానికి మనం అందరం అండా ఉండి ఆ కుటుంబం మరి ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి పేద ప్రజానీకానికి మరింత చేరువయ్యే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లా లోపల, మన పెద్దపల్లి నియోజకవర్గంలో మన విజ్జన్న గారి ఆధ్వర్యంలో మరి వారికి అన్ని వేళలా
అండగా ఉంటూ మరి ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజానికానికి తీసుకువెళ్తున్నటువంటి విజయన్న గారికి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ షాకిర్ సిద్దికీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి మన అందరి ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంచారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుత్బుద్దీన్ పాషా, రాష్ట్ర కాంగ్రెస్ సేవదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొడిమ్యాల దీపక్ రాజ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్, మొగిలిపేట వీడీసీ మాజీ చైర్మన్ మహబూబ్ ఖాన్, ఎండి జాఫర్, మామిడి శేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్, గోపిడి నరేష్, బైండ్ల శ్రీకాంత్, సునీల్, దామ రాజేష్, మొగిలి రాజేందర్, ఇమ్రాన్, పిట్టల వెంకటేష్, హరీష్, అభిషేక్, సైఫుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్ సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల వద్ద వైద్య బృందాలచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర తాగునీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికి అందాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ ఆశావాహులకు అడియాశలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపందింది. శుక్రవారం పార్టీ వ్యవహారాలపై చర్చించాలని హైకమాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరాశతో హైదరాబాద్కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ మళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లలేదని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్దోషినని కోర్టు కూడా అదే చెప్పిందని బారస ఎమ్మెల్సీ కవిత అన్నారు. బారసను కాపాడుకోవాలనేదే తన తాపత్రయమని, భాజపాలో విలీనం చేయకూడదని గలం వినిపించాల్సి వస్తోందని చెప్పారు. మంచిర్యాలలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో కవిత చిట్ చాట్ నిర్వహించారు. భాజపాతో బారస కలవడం అంటే లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని కవిత చెప్పారు. భాజపాతో కలిసిన పార్టీలకు భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్నప్పుడే ఆ పార్టీతో కలవాలనే ప్రతిపాదనను వ్యతిరేకించానని చెప్పారు. కేసీఆర్కు తాను అంతర్గతంగా రాసిన లేఖను బహిర్గతం చేసిందెవరని ప్రశ్నించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, బారసను కాపాడుకోవడమే లక్ష్యమన్నారు. పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవట్లేదని చెప్పారు. త్వరలో ఆదిలాబాద్లో బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కవిత తెలిపారు. నీట్ పీజీ 25 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించి జూలై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. పరీక్షను 2 విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దాన్ని ఒకే విడతలో నిర్వహించేలా బోర్డును ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపి కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు సమయం సరిపోదంటూ ఎన్ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్పేట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతుందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదన్నారు. అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా బీజేపీ పార్టీకి లేదన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని పదే పదే కోరుతున్న మారణకాండను కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ వైఖరికి తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సరస్వతి నది పుష్కరాలకు ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయట పెట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వంశీ అన్నారు. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పదంటూ అవమానం జరిగిందని ఎంపీ వంశీ బాధపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అవమానించారు. కుటుంబ సభ్యులతో సహా సీఎం పైన ఆసనాలతో కూర్చొని బట్టిని మాత్రం కింద ఆసనాల్లో కూర్చోబెట్టిన దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డిది అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరి సమాజ నిర్మాణానికి ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకమన్నారు. ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తాం. పహల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బీహార్ వచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాడు ఉగ్రవాదులను ఊహించని విధంగా శిక్షిస్తానని చెప్పిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. శుక్రవారం మహారాష్ట్రంలోని కరకట్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చి తీరతాం. ఇదే సరికొత్త భారత్ విధానం. పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మన అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. ఒకరోజు తర్వాత నేను బీహార్ ఏప్రిల్ 24న పర్యటనకు వచ్చాను. పాక్లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తానని ఈ గడ్డపై నుంచి దేశానికి హామీ ఇచ్చాను. నా వాగ్దానాన్ని నెరవేర్చాకే ఇప్పుడు బీహార్లో అడుగుపెట్టాను. పాకిస్తాన్ మన మహిళల సింధూరం శక్తిని చవిచూసింది. పాక్ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు. మనం ఆ దేశ సైన్యాన్ని మోకాలపై కూర్చోబెట్టాం. మనం వారి ఎయిర్ బేసిన్లను మిలిటరీ స్థావరాలను నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ఆపరేషన్ సింధూర్ మన అమ్ముల పొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని పాక్ తెలుసుకోవాలి. ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు, నెమ్మదించలేదు. మరోసారి ఉగ్రదాడి జరిగితే ఈసారి ఆ పాము తలే ధ్వంసమవుతుంది అని ప్రధాని మోదీ వెల్లడించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం వెనక్కి తగ్గదు, బీహార్లో అభివృద్ధి ఆగదు అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. देश को वादा किया था, वचन दिया था, बिहार की धरती पर आंख में आंख मिलाकर हमने कह दिया था, आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा। बिहार की धरती पर मैंने कहा था, उन्हें कल्पना से भी बड़ी सजा होगी। आज जब मैं बिहार आया हूं तो अपने वचन पूरा करने के बाद आया हूं। जिन लोगों ने पाकिस्तान में बैठकर हमारी बहनों का सिंदूर उजाड़ा था, हमारी सेना ने उनके ठिकानों को खंडहर में बदल दिया है। भारत की बेटियों के सिंदूर की शक्ति क्या होती है, ये पाकिस्तान ने भी देखा और
दुनिया ने भी देखा। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో ఈ విద్యా సంవత్సరం నుండి కోరుట్లలో నవోదయ తరగతులు ప్రారంభం. ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. నూతన మహిళా సమాఖ్య ఏర్పాటు. కేక్ కట్ చేసిన షాకీర్ సిద్దికి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో రాజన్న కోడెల మృతి కలకలం. తిప్పాపురం గోశాలలో 8 కోడెలు మృతి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. డాటర్ ఆఫ్ ఫైటర్ అని ఫ్లెక్సీలు ప్రదర్శించిన జాగృతి ప్రతినిధులు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.